అందరికీ నమస్కారం. తెలంగాణ టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించి చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. మాకు మొబైల్కి మెసేజ్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, మనం ముందు చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి కూడా వీడియో సెక్షన్ కింద వచ్చి కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మాకు 80 మార్క్స్ వచ్చాయి, మాకు 90 మార్క్స్ వచ్చాయి, మాకు 100 మార్క్స్ వచ్చాయి, 120 మార్క్స్ వచ్చాయి, మాకు ఏ కాలేజ్ సీటు వస్తుంది, మాకు ఖచ్చితంగా సర్వేల్ కాలేజ్లో సీటు వస్తుందా, అసెంబ్లీ కాలేజ్ సీటు వస్తుందా, ఈ విధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి మొబైల్కి మెసేజ్ వచ్చిందా రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము మార్క్స్ బట్టి అయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎక్కడ కౌన్సిలింగ్ ఉంది, ఏ డేట్ కౌన్సిలింగ్ ఉంది, ఏ కాలేజ్ కౌన్సిలింగ్ అని కూడా ప్రతి ఒక్కరు అయితే ముందుగా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా మీకు కౌన్సిలింగ్ సంబంధించిన మెసేజ్ వచ్చినట్లయితే ఒకసారి వీడియో సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అందరి విద్యార్థులకు తెలుస్తుంది మీ యొక్క మెసేజ్ వచ్చిందా రాలేదని కూడా. అదేవిధంగా మీకు మెసేజ్ రాని వాళ్ళు, మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం భయపడకండి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఎలక్షన్ ప్రశ్న నడుస్తుంది కాబట్టి మనకు ఇంకా 2 లేదా 3 రోజులు అయితే వేచి ఉందాము. అప్పుడు లోపు అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన మెసేజ్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్ సంబంధించిన మెసేజ్ రాకపోయినా ఏదైతే మనకి ఇక్కడ వెబ్సైట్లో ఉన్నాం కదా, అక్కడ వచ్చేసి సెలెక్టెడ్ లిస్ట్ కూడా మనకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ముందుగా వచ్చేసి మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ముందుగా మీరు బీ అలర్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్లో ఇన్బాక్స్లో కానీ చెక్ చేసి ఇండెక్స్ బాక్స్ చెక్ చేసుకొని మీకు మెసేజ్ వచ్చిందా రాలేదని కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి కామెంట్ చేయడం జరిగింది. 100 ర్యాంక్ 100 మార్క్స్ వచ్చాయి, 120 మార్క్స్ వచ్చాయంటే కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. మనం ముందుగా ఏం డిసైడ్ చేయలేము. మీకు వచ్చినటువంటి మార్క్స్ని వాళ్ళు మెరిట్ మార్క్స్ కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మన యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ తర్వాత ఇక్కడ ఏ విధంగా అంటే 1:5 రేషియోలో అయితే మీకు సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేది తెలంగాణ లోపల 2000+ కాలేజెస్ ఉన్నాయన్నమాట. 2200+ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క టీఆర్జేసి సంబంధించి అందులో మనకి ఇప్పుడు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ సీట్ వస్తుందంటే అందరికి సీట్ రాదు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్జేసీకి ఒక 5000 మంది అప్లై చేసుకోనుకున్నామండి. ఒక 5000 మందిలో మనకైతే 2000 మందికే సీట్స్ అయితే రావడానికి వీలైతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెరిట్ ర్యాంకు, మెరిట్ మార్క్స్ బట్టి అయితే కేటగిరీ వైజ్గా అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్తో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను కూడా మీతో పాటు యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకు వీడియో రూపంలో మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, ముందు చెప్పినట్టు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.